Hello champions, welcome back to our channel. Nenu Anil Nayak. Here is the next question for you. Try to solve. I hope you have solved the question. Now it's my turn. We have 7 persons, L, M, N, O, P, Q and R live in a 7-store building in such a way that lowermost floor is numbered as 1 and the topmost floor is numbered as 7, but not necessarily in the same order. ఇక్కడ వరకు బేసిక్ ఇన్స్ట్రక్షన్ అయిపోయింది, సేయింగ్ దట్ 7 ఫ్లోర్స్ ఉన్నాయి, లోవర్ మోస్ట్ ఇస్ నెంబర్ 1 అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ నెంబర్ 7, రైట్? సో ఇది వేసుకుందాం. 7 6 5 4 3 2. విత్ ప్రాక్టీస్ ఇది ఫాస్ట్గా వేయడం అలవాటు చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ 7 ఫ్లోర్స్. నెక్స్ట్ O lives 3 floors above P. 3 floors above అంటే మధ్యలో ఎంతమంది వస్తారు? 2 people, రైట్? సో పీకి మీద 2 persons గ్యాప్ వదిలేసి వీ షుడ్ హ్యావ్ O lives 3 floors above P. అట్లీస్ట్ 1 person live below P. దీని మీనింగ్ ఏంది? అట్లీస్ట్ 1 person live below P అంటే పీకి కింద అట్లీస్ట్ ఒక్కడని ఉండాలి. ఇన్ కేస్ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ ప్లేసింగ్ P హియర్, ఇక్కడ P పెడితే P కింద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ మన కండిషన్ ఏంది? అట్లీస్ట్ 1 person షుడ్ బి దేర్ బిలో P. సో ఇక్కడ పెట్టాలి మినిమం లీస్ పాసిబిలిటీస్ దిస్. సో ఇక్కడ పెడితే మనకి ఎంతమంది ఉంటున్నారు P కింద? P ఇక్కడ పెడితే విల్ హ్యావ్ 1 person హియర్. సో ఇది మన కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ అట్లీస్ట్ ఎట్ మోస్ట్ మనం బేసిక్ క్లాస్లో నేర్చుకున్నాం, రైట్? ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దోస్ వీడియోస్, గో బ్యాక్ టు అవర్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్లాసెస్, అక్కడ అన్ని బేసిక్స్ క్లియర్ అవుతాయి, రైట్? సో P కింద అట్లీస్ట్ ఒక పర్సన్ ఉండాలి. సో ఇక్కడ నుంచి P ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. సో దీస్ ఆల్ ఆర్ పాసిబిలిటీస్ ఫర్ P ఎక్సెప్ట్ ద ఫస్ట్ కేస్, ఎక్సెప్ట్ ద ఫస్ట్ ఫ్లోర్. సో దీని మీనింగ్ ఏంది? P ఇక్కడ రాడు. డన్. P ఇక్కడ రాడు. ఆ తర్వాత మీది ఎక్కడైనా రావచ్చు. నెక్స్ట్ క్యూలో లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ O. ఓకి ఇమీడియట్లీ అబౌవ్ Q. వి ఆల్రెడీ హ్యావ్ O హియర్. ఓకి ఇమీడియట్లీ అబౌవ్ Q. ఇక్కడ డైరెక్ట్ మర్జ్ చేసి రాసుకుందాం, సపరేట్ రాయకుండా మర్జ్ చేసేద్దాం, అయిపోతుంది. ఓకి ఇమీడియట్లీ అబౌవ్ Q. నెక్స్ట్ వీ హ్యావ్ ఓన్లీ 2 persons లివ్ బిట్వీన్ Q అండ్ R. Qకి Rకి మధ్యలో 2 persons, Qకి 1 2 R, రైట్? సో మనకు టోటల్ ఎంతమంది ఉన్నారు? 7 members ఉన్నారు, రైట్? టోటల్ దర్ ఆర్ 7 persons. ఇక్కడ ఎంతమంది అయినారు? 1 2 3 4 5 members ఆల్రెడీ అయిపోయినారు. నౌ 5 members అయిపోయినారు. Qకి 2 persons వదిలేసి R ఉండాలి, రైట్? Q 1 2 అంటే మీదే సైడ్ పెట్టడానికి ట్రై చేస్తే 2 persons గ్యాప్ వదిలేసి ఇక్కడ R పెడితే ఏమైతుంది? ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 ఏమవుతున్నారు? ఎక్కువ మంది అవుతున్నారు. సో దాని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్లీ వాట్ యూ సపోజ్ టు అండర్స్టాండ్, Qకి ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ గ్యాప్ వదిలేసి R Q కింద వస్తారు. ఇది మీకు అర్థం కావాలి. ఆ థింకింగ్ కెపబిలిటీ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో అప్పుడు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి, రైట్? సో దీన్ని కావాలంటే ఇప్పుడే రాసుకోవచ్చు, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతామంటే ఐ జస్ట్ కీప్ ఇట్ లైక్ దాట్. తర్వాత చెక్ చేసుకోండి, Q కింద R వస్తుంది. సైడ్కి రాసుకుంటా కావాలంటే తర్వాత ప్రూవ్ చేయడానికి Q కింద R వస్తుంది. దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ బిట్వీన్ O అండ్ R ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ బిట్వీన్ P అండ్ L. ఓకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో, O అండ్ ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో P అండ్ Lకి మధ్యలో కూడా అంతేమంది ఉన్నారు. L లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో M. L లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో M. M కింద L వస్తారు, బట్ లివ్స్ అబౌవ్ N అంటే N కి మీద L వస్తారు. డన్. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద ఇన్స్ట్రక్షన్, రైట్? బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి క్వశ్చన్? బిగ్ టాస్క్. క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పుడైనా మనకి ఎక్కువ ప్లేసెస్ ఇక్కడ ఫిల్ అవుతున్నాయి అండ్ దాన్ని మినిమం పాసిబిలిటీలో పెట్టాలి అండ్ కనెక్టివిటీ వెతకాలి. లెట్స్ సే ఇఫ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ Q కింద ఓకి 2 person గ్యాప్ వదిలేసి P, రైట్? ఓకి 2 person గ్యాప్ వదిలేసి P తర్వాత Qకి 2 persons గ్యాప్ ఇచ్చేసి R. నెక్స్ట్ R వచ్చేస్తే ROPL ఈ ఫిక్స్ చేయొచ్చు, రైట్? సో లెట్ us ట్రై టు ఫిక్స్ దిస్. అండ్ P ఇక్కడ లాస్ట్లో రారు, మనకి P లాస్ట్లో రారు. అండ్ P మీద ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 persons, రైట్? సో విచ్ ఈస్ అ పాసిబిలిటీ? లెట్స్ సే ఐ హ్యావ్ P హియర్. P ఇక్కడ పెడితే 1 2 3 4 ఇదొక పాసిబిలిటీ అవుతుంది. లేదు P ఇక్కడ పెడితే 1 2 3 4 ఇదొక పాసిబిలిటీ అవుతుంది. అంటే వీఆర్ గెటింగ్ 2 పాసిబిలిటీస్ ఫర్ P, రైట్? సో P ఫిక్స్ చేసేద్దాం, రైట్? P ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ. Pకి మీద 2 persons గ్యాప్ వదిలేసి O అండ్ దెన్ Q. P is here 1 2 గ్యాప్ వదిలేసి O అండ్ దెన్ Q.
P is here, 1-2% గ్యాప్ వదిలేసి O and then Q, right? So P O Q P O Q. With this we are done with this instruction. Now comes the most important point. దీన్ని ప్రూవ్ చేయాలి కదా ఆ పాయింట్. Qకి 2% గ్యాప్ వదిలేసి R, ఇక్కడ ఏముంది Qకి మీద సైడ్ పెట్టడానికి ప్లేస్ ఖాళీ ఉందా? లేదు. ఇందాక ఏం చెప్పినా Qకి కిందనే R వస్తుంది డెఫినెట్గా. ఇక్కడ నుంచి అర్థమైపోవాలి, ఈ కౌంట్లోనే అర్థమైపోవాలి Qకి కిందనే R వస్తుంది. అచ్చా సెకండ్ కేసు చెక్ చేయన్నా. Qకి మీద సైడ్ 2% పెట్టి వదిలేసి R కోసం ప్లేస్ ఖాళీ ఉందా? లేదు. సో ఎప్పుడైతే నాకు ఇది ఫాస్ట్గా వస్తుందో అప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడనే R రాసేస్తుండే, ఇక్కడ R రాసేసి క్వశ్చన్ని సాల్వ్ చేసేస్తుండే, రైట్? సో Qకి 2% కింద గ్యాప్ వదిలేసి R 1 2 R goes here 1 2 R goes here. దీంతో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఓకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉంటే పీకి ఎల్కి మధ్యలో అంతమంది ఉంటారు, రైట్? ఓకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉంటే పీకి ఎల్కి మధ్యలో అంతమంది ఉంటారు. ఓ ఈజ్ హియర్, ఓకి 1% గ్యాప్ వదిలేసి ఆర్ ఉన్నారు, రైట్? సో ఓకి 1% గ్యాప్ వదిలేసి ఆర్ ఉన్నారు. ఈ కేసులో ఓకి 1% గ్యాప్ వదిలేసి ఆర్ ఉన్నారు. సో సేమ్ వైజ్ పీకి 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఉండాలి ఇన్ బోత్ ద కేసెస్, రైట్? సో హియర్ వీ హ్యావ్ ద పీకి 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఇక్కడ రావాలి, రైట్? ఎందుకంటే కింద సైడ్ ప్లేస్ ఖాళీ లేదు, ఇక్కడ ఒకటే ప్లేస్ ఉంది. సెకండ్ కేసులో పీ 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఇక్కడైనా రావచ్చు, లేకపోతే పీ 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఇక్కడైనా రావచ్చు. వీఆర్ గెటింగ్ 2 పాసిబిలిటీస్, రైట్? సో ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేసేద్దాం. సో పీ 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇన్ సెకండ్ పాసిబిలిటీ ఆల్సో వీ క్యాన్ ఎలిమినేట్ ద థింగ్స్. ఎట్లా? ఎల్కి కింద ఎన్ రావాలి, ఎల్కి కింద ఎన్ రావాలి. సో పీకి 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఉండాలి, ఎల్కి కింద ఎన్ ఉండాలి, రైట్? లెట్ us కనెక్ట్ బోత్ ఆఫ్ దిస్. పీకి 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఇన్ కేస్ ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి ఎన్ కోసం కింద సైడ్ ప్లేస్ ఖాళీ ఉందా? లేదు. సో ఇక్కడ ఎల్ని పెట్టగలమా? మనం పెట్టలేం. ఈ పాసిబిలిటీ ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. అండ్ పీకి 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఇక్కడ పెట్టేస్తాం, రైట్? ఈ పాసిబిలిటీ మొత్తానికి ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే పీకి 1% గ్యాప్ వదిలేసి ఎల్ ఇక్కడ పెడితే ఎల్కి మీద ఎం ఉండాలి అండ్ ఇక్కడ ఎం కోసం ప్లేస్ ఖాళీ లేదు. సో ఈ పాసిబిలిటీ ఏమైపోతుంది? గెట్స్ ఎలిమినేటెడ్. అర్థం కాలేదా? లుక్ హియర్, ఎల్ ఇక్కడ పెట్టేసిన, పీకి 1% గ్యాప్ ఇచ్చేసి ఎల్ ఇక్కడ పెట్టేసిన. నౌ ఎల్కి మీద ఎం కూడా రావాలి. నౌ ఎల్కి మీద ఎం కోసం ప్లేస్ ఏమైనా ఖాళీ ఉందా? లేదు. సో ఈ పాసిబిలిటీ ఏమైపోతుంది? ఎలిమినేట్ అయిపోతుంది. నౌ ఇన్ ఫస్ట్ కేస్, ఈ కేసులో ఏమవుతుంది? ఎల్కి మీద ఎం ఉండాలి. వేర్ ఈజ్ ఎల్? ఎల్ ఈజ్ హియర్, ఎల్కి మీద ఎం. సో దీంట్లో ఎల్ ఇక్కడ ఉంది, ఎల్కి మీద ఇది ఒకటే బాక్స్ ఖాళీ ఉంది. సో ఇక్కడ ఎం పెట్టేస్తాం, రైట్? ఎం గోస్ హియర్ అండ్ ఎంకి కింద ఎల్, ఎల్కి కింద ఎన్. ఎంకి కింద ఎల్, ఎల్కి కింద ఎన్. ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీ ఉంది, విల్ ప్లేస్ అ ఎన్ దేర్, రైట్? దీంతో వీఆర్ డన్ విత్ అ క్వశ్చన్. సో ఇట్లా ఎప్పుడైతే ఇట్లా కనెక్షన్స్ దొరికిన వాటిని దొరికినట్టు మర్జ్ చేయగలిగితే, ఈ కేపబిలిటీని పెంచుకుంటే క్వశ్చన్స్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. I hope you enjoyed the video. Do like, share and subscribe to Anil Nayak.